డ్రంక్ అండ్ డ్రైవ్ పై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు హైదరాబాద్ సిపి సజ్జనార్. గత ఏడాదితో పోల్చితే 20% డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు తగ్గాయని తెలిపారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉండడంతో ఇప్పటికే డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రారంభించినట్లు తెలిపారు. డిసెంబర్ 31న 100 ప్రదేశాల్లో ఉదయం 3 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనికోసం 126 టీంలను సిద్ధం చేసినట్లు చెప్పారు సజ్జనార్. సిటీ పోలీసు ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన చాలా ఉక్కుపాదం మోపుతుంది. ఫస్ట్ నుంచి కూడా మీరందరూ కూడా తెలుసు, చాలా సంవత్సరాల నుంచి కూడా మనము దీనిపైన అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. దానివల్ల కూడా ఈసారి ఆల్మోస్ట్ లాస్ట్ టైము 59,572 నుంచి ఈసారి 49,732కి తగ్గడం జరిగింది. చాలా అంటే చాలా తగ్గడం జరిగింది. ఆల్మోస్ట్ వి హావ్ అబౌట్ 20% రిడక్షన్ ఇన్ దిస్ వన్. సో వచ్చే రోజు ఇంకా ముఖ్యంగా ఈ యొక్క న్యూ ఇయర్ దృష్టిని పెట్టుకొని మనము ఎక్కువ టీమ్స్ పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 126 టీమ్స్ పనిచేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఆల్మోస్ట్ నెక్స్ట్ 2026 ఫస్ట్ వీక్ దాకా కూడా మనం ఈ యొక్క టీమ్స్ ని పనిచేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా అన్ని విషయాల్లో సహకరిస్తున్నారు. ఈ విషయం కూడా మీరందరూ కూడా సహకరించాలి. ఎవరు కూడా డ్రింక్ అండ్ డ్రైవ్ చేయవద్దు. మీరందరూ కూడా తాగి బండి నడిపితే చాలా అంటే చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరంలో మీరు సంవత్సరాన్ని మీ యొక్క ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ మధ్యలో మీరు చేసుకోవాలి, కానీ 4 గోడల మధ్యలో చేసుకోవద్దని చెప్పి మరి కోరుతున్నాను. చాలా మంది ఈ మధ్యలో కూడా నేను చెక్ చేసినప్పుడు చూశాను, ఇంకా చాలా మంది ఏదో లైట్ గా తీసుకుంటున్నారు. కానీ మీ సంవత్సరము, మీ యొక్క కొత్త సంవత్సరము ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ మధ్యలో ఉండాలి, కానీ 4 గోడల మధ్యలో ఉండొద్దు. మెమొరబుల్ టు మిజరబుల్ గా చేసుకోవద్దని చెప్పి నేను మరి కోరుతున్నాను. మీ చేతిలో ఉంది అది. ఇది మెమొరబుల్ కావాలా 2026 లేదా మిజరబుల్ కావాలనేది ప్రజలందరూ ఎవరో తాగే వాళ్ళు ఉన్నారో వాళ్ళ చేతిలో ఉంటుంది. సో ఎవరు కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని చెప్పి నేను కోరుతున్నాను.